హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. ఈ డైలాగ్ ఈ ఇంట్రో చెప్పక చాలా రోజులు అయిపోతుందండి. అలా అనిపించింది నాకు. ఎందుకంటే మన లాంగ్ వీడియో పోస్ట్ చేయక దగ్గర 5 days అవుతుంది కదా. షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా లైవ్లు కూడా చేస్తున్నాను, కానీ ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదండి. సో అందుకనే అలా అనిపించింది. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మా సండే స్పెషల్ ఏం చేసామనేది ఈరోజు వీడియో చేశానండి. సండే స్పెషల్గా మేము పన్నీర్ బిర్యానీ చేసుకున్నాము. సో దాన్ని లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఈ పన్నీర్ బిర్యానీ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఈజీగా చేసేయచ్చు ఎవరైనా. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సండే స్పెషల్స్ అనేవి పోస్ట్ చేయడం కామన్ కదా. సో ఆనవాయితీని మిస్ చేయకుండా ఈరోజు మేము సండే స్పెషల్ ఏం చేసామో ఈరోజు పోస్ట్ చేశానండి వీడియో. తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ పన్నీర్ బిర్యానీ చేసామని చెప్పాను కదండి. పన్నీర్ బిర్యానీతో పాటు పన్నీర్ కర్రీ కూడా చేశాను విడిగా. ఆ పన్నీర్ కర్రీ వీడియో కూడా ఒకరోజు పోస్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పన్నీర్ బిర్యానీలోకి పన్నీర్ ముక్కల్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి ఉంచుకొని అండ్ నెక్స్ట్ 1 hour తర్వాత దాన్ని ఫ్రై చేశానండి ముక్కల్ని చక్కగా. ఫ్రై చేసేలోగా ఇటు పక్కన వాటర్ అవి బాగా మరిగిపోయినాయి. సో దానిలో మంచిగా బాస్మతి రైస్ వేసేసి మంచిగా కుక్ చేశానండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, భలే తెల్లగా పువ్వులా కనిపిస్తున్నాయి. రైస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా చక్కగా కూడా వచ్చింది బిర్యానీ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ 60 to 70% కుక్ అయిపోయిందండి. సో తర్వాత నెక్స్ట్ వాటర్ అన్ని డ్రైన్ చేసేసాను. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పొడి పొడిలాడితే ఎలా వచ్చినాయో, మధ్యలో పొగలు కూడా వచ్చినాయి. పొగలు కూడా వీడియోలోకి వచ్చేసినాయి. సో అండ్ చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, పొలుకుగా చక్కగా వచ్చిందండి. అండ్ ఇంకా నెక్స్ట్ దానిలోంచి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. తెలుసు కదండి అందరికీ. ఫస్ట్ ఒక లేయర్ అనేది రైస్ వేసేసి నెక్స్ట్ ఇంకా పన్నీర్ ముక్కలు కూడా వేసాను. అండ్ పన్నీర్ ముక్కలు వేసేసి దానిపైనే పుదీనాను కొత్తిమీర కలిపేసి వేసేసానండి. నెక్స్ట్ ఇంకా జీడిపప్పు వేసాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కొన్ని ఆనియన్స్ వేసాను. అవి అంత చక్కగా బాగా కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్లో భలే ఉంది అండి చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ లేయర్ వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కామనే కదా, మళ్ళీ పన్నీర్ ముక్కలు వేసేసి అండ్ ఇంకా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసానండి చక్కగా. పైన ఇంకైతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకున్నాను. అండ్ ఇంకా చూడండి ఇక్కడ కొంచెం అంత ఫుడ్ కలర్ వేసానండి. సో నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, సో అందుకని నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, కావాలంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు నాకు భలే అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ సూపర్. అండ్ ఫైనల్లీ నా లంచ్ ప్లేట్ చూసేయండి.